అధికారం ఉన్న ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. సాక్షాత్తు 2 మంత్రులు ఆ జిల్లా వారే అయినా ఆ నియోజకవర్గం ఎవరూ లేని అనాథనే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా గానీ ఆ నియోజకవర్గ పార్టీ శ్రేణులు మాత్రం తాము అధికార పార్టీలోనే ఉన్నామా అన్న భావనలోనే ఉన్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అక్కడ ఉన్న సమస్య ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనన్నట్లు తయారైంది కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కానీ కరీంనగర్లో కనీసం కార్పొరేటర్ గెలవడమే కష్టంగా మారింది. ఇప్పుడు 2004లో ఎంఎస్ఆర్ గెలిచిన తరువాత కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగురలేదు. సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పార్టీ పునర్నిర్మాణంపై మాత్రం దృష్టి సారించడం లేదు. 2 మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ ఉన్న కేడర్కి సమస్యలు వస్తే ఎవరి దగ్గరికి పోవాలో అంతుపట్టని బేతాళ సమస్యగా మారింది. అధికారం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కనీసం మార్కెట్ కమిటీలను కూడా ఇప్పటివరకు నియమించుకోలేకపోయారు. ఎంపీ ఎన్నికల్లో కొద్దిగా జోష్ కనబడినా ఇప్పుడు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. 2 మంత్రుల్లో మంచుకో చెడుకో ఒకరి దగ్గరికి పోతే మరొకరికి కోపం, అడకత్తెడో పోక చెక్కలా తయారైంది లీడర్ల పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల్లో సిరిసిల్ల, కరీంనగర్, హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల స్థానాలను మినహాయిస్తే 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కరీంనగర్కి సమీపంలోని చొప్పదండి, మానుకొండూరులో కాంగ్రెస్ నుండే ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం పార్టీ పుంజుకోలేకపోయిందంటే ఖచ్చితంగా నాయకత్వ లోపమే అని కార్యకర్తలే భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ కార్డు నినాదంతో పురుమల్ల శ్రీనివాస్కి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్లకు పోటీ ఇవ్వలేకపోయాడు శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు పార్టీ ఓటు బ్యాంకే తప్ప కాంగ్రెస్ అభ్యర్థి కష్టం, కృషితో వచ్చిన ఓట్లేమీ కాదని ఓ విశ్లేషణ. తరువాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి మంచి జోష్ వచ్చినా ఆ జోష్ నీరు కారిపోయింది. దీనికి కారణం కరీంనగర్ కాంగ్రెస్ అనాథగా మారిందని, నియోజకవర్గాన్ని పట్టించుకునే నాథుడే లేడని కాంగ్రెస్ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. కరీంనగర్ నుండి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో సుడా చైర్మన్ పదవి వచ్చింది. తనకు మంత్రి పొన్నం ప్రభాకర్ సహకరించట్లేదని, పొన్నం కరీంనగర్ వచ్చినా ఆయనతో కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు నరేందర్ రెడ్డి. అలాగే కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్గా ముఖ్యమంత్రి అనుంగు అనుచరుడు సొత్తు మల్లేశం వచ్చినా తాను సూచించిన వారికి పదవులు ఇవ్వలేదని పొన్నం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వీరిద్దరి మధ్య సఖ్యతే లేదు. అలాగే కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్ కూడా మంత్రి పొన్నంతో ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. కాగా జిల్లాలు వేరైన తరువాత మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లాకే పరిమితమయ్యారు. పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉండడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంపై ఆయన కూడా ఫోకస్ పెట్టడం లేదు. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా కొనసాగిన శ్రీధర్ బాబు నియోజకవర్గంలో విస్తృతమైన సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆ చనువుతోనే మంత్రి శ్రీధర్ బాబు దగ్గరికి వెళితే శ్రీధర్ బాబు వర్గీయులుగా ఎంపీగా ఉన్నప్పుడు 7 నియోజకవర్గాల్లో పొన్నం కేడర్ ఉండడంతో ఆయన వద్దకు వెళితే పొన్నం కేడర్గా ముద్రలు వేస్తున్నారని కార్యకర్తలే వాపోతున్నారు. మరోవైపు జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా ఏ మంత్రి దగ్గరికి పోతే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని తెగ భయపడిపోతున్నారట. ఇప్పటికే 3 సార్లు పార్లమెంటుకు, 4 సార్లు అసెంబ్లీకి వరుసగా ఓడిపోతూ వస్తున్నది కాంగ్రెస్. కార్పొరేషన్ ఎన్నికలు సమీపంలో ఉండడంతో కనీసం ప్రభావం చూపుతామా అన్న భయం వెంటాడుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంచి సంబంధాలు ఉన్న నాయకుడు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో కొంతకాలం నుండి ఆయన సైలెంట్గా ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దిక్కు దివానా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారట. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కలిసి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారట. కరీంనగర్ కాంగ్రెస్ మార్పు కోసం ప్రయత్నాలు చేయాలని, పార్టీని బలంగా తయారు చేయాలని అనుకున్నారట. మొదటి నుండి కాంగ్రెస్ నమ్ముకున్న వారికి నామినేటెడ్ పదవులు ఇప్పించడమే కాకుండా గెలిచే అవకాశం ఉన్న వారందరినీ మేమున్నామని ప్రోత్సహించాలని అనుకున్నారట. కరీంనగర్ నియోజకవర్గం దయనీయ పరిస్థితిని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి బలోపేతంపై చర్చించాలని సీనియర్లు అనుకోవడమే కాకుండా
ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తొలగించి సయోధ్య కుదర్చాలని మొరపెట్టుకోవాలని నిర్ణయించుకున్నారట. అయితే ఈ సీనియర్ నాయకుల సయోధ్య బలోపేత రాగం ఒక కొలిక్కి వస్తుందో, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కరీంనగర్ కాంగ్రెస్ వ్యవహారం ఉంటుందో వేచి చూడాలి మరి.